సంక్రాంతి నేపథ్యంలో జనమంతా పట్నం నుంచి పల్లెదారి పట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా ఏర్పాట్లు చేశారు. పంతంగి టోల్ ప్లాజాలో మొత్తం 16 గేట్లు ఉండగా వాహనాల రద్దీ దృష్ట్యా 12 గేట్లను విజయవాడ వైపు తెరిచారు. సాధారణ రోజుల్లో 35,000 నుండి 45,000 వాహనాలు వెళ్తాయి. అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో నిన్న ఒక్కరోజే 55,000 వాహనాలు విజయవాడ వైపు వెళ్లినట్లు టోల్ అధికారులు తెలిపారు. ఇవాళ ఈ రద్దీ మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లను చేశామని నేషనల్ హైవే అథారిటీ అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. సాయిమాధవి, వేల వాహనాలు ఒక్కసారిగా రోడ్డు ఎక్కడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారంతా కూడా సందడిగా మారింది, కాస్తంత రద్దీగా మారింది. సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి హైదరాబాద్ ఉన్నటువంటి ఆంధ్రవాసులందరూ కూడా వాళ్ళ స్వస్థలాలకు బయలుదేరడంతో వేల వాహనాలు ఒక్కసారిగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారమైన రైమంటూ ఆంధ్ర వైపు వెళ్తా ఉన్నాయి. మామూలు రోజుల్లో 35,000 వాహనాలు టోల్ దాటితే నిన్న ఇవాళ కలిపి దాదాపు 70,000 వాహనాలు ఒక్క రోజులో టోల్ దాటుతున్నాయని కూడా టోల్ అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ అధికారులు, అదేవిధంగా రాచకొండ సంబంధించినటువంటి పోలీసులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఎలాంటి రద్దీ ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నారు. కాసేపటి క్రితమే సర్వర్ డౌన్ కావడంతో ఫాస్టాగ్ విధానంలో కొంత ఇబ్బంది ఏర్పడడంతో వెంటనే రాచకొండ పోలీసులు అక్కడ చేరుకొని ఫాస్టాగ్ సంబంధించినటువంటి సర్వర్ ని రిపేర్ చేశారు. దీంతో పాటు బూస్టింగ్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు హ్యాండ్ మిషన్లతో ఏదైతే హ్యాండ్ గన్లతో కూడా ఎప్పటికప్పుడు స్కాన్ చేసుకొని వాహనాలని ముందు కదిలేలాగా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ఎలాంటి రద్దీ లేకుండా వాహనాలన్నీ కూడా చకచకా ముందు కదులుతా ఉన్నాయి. ఒక్కొక్క వాహనం 6 నిమిషం వ్యవధిలోనే టోల్ దాటుతుండడంతో వాహనదారులు చాలా సౌకర్యవంతంగా టోలు దాటి వాళ్ళ స్వస్థలకు వెళ్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే దిగువన ఉన్నటువంటి కొర్లపాడు టోల్ ప్లాజా కానీ అదేవిధంగా చిల్లకల టోల్ ప్లాజా వద్ద కొంత రద్దీ ఉండదు. ఎందుకంటే పంతంగి టోల్ ప్లాజా దాటిన తర్వాత ఖమ్మం వైపుగా కొన్ని వాహనాలు డైవర్షన్ అవుతాయి. అదేవిధంగా అద్దంకి టు నార్కపల్లి రహదారి వైపు కొంత డైవర్షన్ అవుతాయి. కాబట్టి అధిక ఒత్తిడి పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉంటుంది కాబట్టి ప్రత్యేక దృష్టి సారించారు రాచకొండ పోలీసులు, అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ సంబంధించినటువంటి పోలీసులు కూడా. ఇక ప్రతి 30 కిలోమీటర్లకు ఒక క్రేన్ ఏర్పాటు చేశారు, అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. 1033 పేరుతో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ఎవరికైనా వాహనాల మధ్యలో బ్రేక్ డౌన్ ఆగిపోయినా, ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా కూడా ఎలాంటి సహాయ సహకారాలకైనా సరే రాచకొండ పోలీసులు సిద్ధంగా ఉన్నామని కూడా రాచకొండ సంబంధించినటువంటి డీసీపీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. రాచకొండ సిపి కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఇవాళ రేపు కూడా రద్దీ ఉంటుంది కాబట్టి 2 రోజుల పాటు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ టోల్ ప్లాజాల వద్ద అధిక సిబ్బందిని కూడా నియమించడంతో ఎప్పటికప్పుడు కూడా టోల్ రుసుముని వసూలు చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే ఫాస్టాగ్ లో ఏదైనా బ్లాక్ ఏర్పడినా, అకౌంట్ సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వాహనదారులు సరిచూసుకొని అవన్నీ రెడీగా పెట్టుకొని మాత్రమే రోడ్డు ఎక్కాలని కూడా పోలీసులు సూచిస్తా ఉన్నారు. ఏదైనా కూడా సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కోలాహలంగా మారింది, సందడిగా మారింది. వాహనాలతో రద్దీ అంతా కూడా మనకు కనపడతా ఉంది. ఇక రోడ్డు వెంట ఉన్నటువంటి పెద్ద కార్పొరేట్ సంబంధించినటువంటి హోటల్స్, అదేవిధంగా పెద్ద ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయో ఇవి కూడా ఒక పండుగ వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసేలాగా అందంగా అలంకరించారు. దారి పొడవునా కూడా సంక్రాంతి శోభ అనేది మనకు కనపడతా ఉంది. సాయిమాధవి. రైట్ రాము, థ్యాంక్ యూ. పంతంగి టోల్ గేట్ దగ్గర మనకు పంతంగి దగ్గర టోల్ గేట్ ఉన్నది. ఈ సంక్రాంతి సందర్భంగా ఆంధ్ర వెళ్లే ప్రజలందరూ కూడా
ఇది ఇంపార్టెంట్ జంక్షన్. ఓఆర్ఆర్ నుంచి వచ్చేవాళ్ళు, సిటీ నుంచి వచ్చేవాళ్ళు మొత్తం కూడా అన్ని వెహికల్స్ కూడా ఇక పంతంగి టోల్ గేట్ నుంచి పాస్ కావాల్సిందే, ఆల్టర్నేట్ రూట్ లేదు. సో గతంలో కొద్దిగా సర్వర్ డౌన్ ఉండడం వల్ల లాస్ట్ ఇయర్ కొద్దిగా జామ్ అయినట్టుగా మాకు ఇన్పుట్ ఉంది. దాని వల్ల మేము సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేయడం జరిగింది, సర్వర్ డౌన్ కాకుండా చూడడం జరిగింది. దాంతో పాటు బూస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. బూస్టర్ ఉంటే ఏంటంటే స్పీడ్ గా విత్ ఇన్ సెకండ్స్ లోనే క్లియర్ అవుతుంది అది టోల్, కాబట్టి ఆ బూస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు హ్యాండ్ గన్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటు కెమెరాలు కూడా ఏర్పాటు చేసినాము. ఆ కెమెరా ద్వారా ఒకవేళ జామ్ ఏమైనా అయితే ఫీ దాంట్లో అమౌంట్ లేకపోయినా కెమెరా ద్వారా క్యాప్చర్ చేసి మేము తర్వాత అప్లోడ్ చేసి టోల్ గేట్ సిబ్బందితో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి 10 వేస్ మనం అక్కడ పంపిస్తున్నాము విజయవాడ సైడ్. అవసరం అంటే ఇంకా 2 కూడా ఓపెన్ చేసి పంపిస్తాం. అవసరం అనుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ ఆటోలు వెళ్లే దారిని కూడా వీళ్లకు కేటాయించడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా స్మూత్ గా ఇప్పుడు ప్రస్తుతానికి జస్ట్ 1 minute లోపే విత్ ఇన్ సెకండ్స్ లోనే వెహికల్స్ అన్ని కూడా పాస్ అవుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మా కమిషనర్ గారు, రాచకొండ కమిషనర్ గారి ఆదేశాలతో ఇక్కడ పర్సనల్ గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 2 ఏసీపీలు కూడా, లా అండ్ ఆర్డర్ ఏసీపీ, మా ట్రాఫిక్ ఏసీపీ ఇక్కడే ఉంటారు. మేము కూడా ఇక్కడే ఉంటాము. మొత్తం ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయ్యే వరకు కూడా ఇక్కడే ఉండి మేము చూసుకుంటామని తెలియజేస్తున్నాం.